హాయ్ ఎవ్రీవన్. కెన్కట్ అనేది ఇప్పటివరకు మనకి ఆన్‌లైన్‌లో షాపింగ్ మాత్రమే ఉంది. బట్ ఇక నుంచి ఈ యొక్క కెన్కట్ అనేది ఫ్రాంచైజీలు కూడా ఓపెన్ చేస్తుంది. మరి యొక్క ఫ్రాంచైజ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, అలాగే ఫ్రాంచైజ్ పెట్టుకునే వారికి వాళ్ళ యొక్క ఇన్‌కమ్స్ ఎలా ఉంటాయి? అలాగే ఈ యొక్క కంపెనీలో కస్టమర్లు ఎవరైతే ఫ్రాంచైజీలో పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్‌కమ్స్ ఎలా ఉంటాయి? అలాగే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? అలాగే ఈ యొక్క కంపెనీ ఫ్రాంచైజ్ సిస్టమ్‌లోకి ఎలా వస్తుంది? ఏంటి అనేది కూడా ఈరోజు ఈ యొక్క ఇన్‌కమ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మన కెన్‌కార్ట్‌లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్‌కి కూడా ఇదొక గుడ్ న్యూస్. మరి కెన్‌కార్ట్‌లో ఈ యొక్క ఫ్రాంచైజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉంటుంది? అలాగే ఓన్ ఫ్రాంచైజ్ వల్ల లాభాలు ఎలా ఉంటాయి? అలాగే కెన్‌కార్ట్ ఫ్రాంచైజ్ కంపెనీ ఫ్రాంచైజ్‌కి, ఓన్ ఫ్రాంచైజ్‌కి ఎలా లాభాలనేది ఉంటుంది? అలాగే కస్టమర్స్ గూడా లాభాలు ఎలా ఉంటాయి? అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనం అందరం కూడా పూర్తిగా వివరాలనేది తెలియజేస్తాం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూజెస్ ఆఫ్ ఆఫ్‌లైన్ స్టోర్స్. ఈ యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లు ఓన్లీ కొంతమందిని మాత్రమే మనము ఈ యొక్క కంపెనీ గురించి తెలియచేస్తున్నాం. అలాగే ఈ యొక్క స్టోర్‌లనేయి మనకి ఆఫ్‌లైన్‌లో కూడా రావటం వల్ల, ఫిజికల్ స్టోర్స్ రావటం వల్ల ఎక్కువగా అడ్వర్టైజ్‌మెంట్ అవుతుంది కంపెనీ. అలాగే కంపెనీకి గూడా ఒక స్టాండర్డ్ అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రొడక్ట్స్ గూడా ఎక్కువ సేల్స్ అనేది రావటం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న పల్లెటూరు నుంచి కూడా మనకి కస్టమర్లనేది ఈ యొక్క ఆఫ్‌లైన్ స్టోర్‌లకొచ్చి పర్చేస్ చేయటం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే కంపెనీకి కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. అలాగే బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే కస్టమర్‌కి ప్రోడక్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు వాళ్ళు. ఫిజికల్‌గా ఆ యొక్క ప్రోడక్ట్స్ వాళ్ళకేమి కావాలి, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన యొక్క ఫిజికల్ స్టోర్‌లో దొరుకుతాయి కాబట్టి ప్రోడక్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. వాళ్ళేదైతే ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తారో ఇమ్మీడియేట్‌లీగా వాళ్ళు ఆ యొక్క ప్రొడక్ట్స్‌ని ఇంటికి అదే రోజు తీసుకునే అవకాశాన్ని గూడా ఈ యొక్క ఫిజికల్ స్టోర్‌ల వల్ల కల్పిస్తుంది. అలాగే పర్సనల్‌గా సర్వీస్ అనేది ఉంటుంది. సేల్స్ అనేయి ఎక్కువ పెరుగుతాయి. అలాగే సోషల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది. అలాగే రిటర్న్ అండ్ ఎక్స్‌చేంజ్‌లు గూడా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా కస్టమర్స్‌కి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అలాగే మరి యొక్క కస్టమర్లు గూడా మన యొక్క స్టోర్‌ని వేరే కస్టమర్లకు రిఫర్ చేయటం ద్వారా కస్టమర్ గూడా ఆదాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఆ ఆదాయం ఎంతంటే వాళ్ళు ప్రతి నెల గూడా కనీసం ఒక 20,000 నుంచి 50,000, ₹1,00,000 కూడా సంపాదించుకునే అవకాశాన్ని ఈ యొక్క ఫిజికల్ స్టోర్‌ల ద్వారా కూడా మన కంపెనీ అనేది కల్పిస్తుంది. అలాగే బెనిఫిట్స్ బిజినెస్‌లో చూసుకున్నట్లయితే కస్టమర్ ఇంట్రడక్షన్ ఇంటరాక్షన్ అవుతారు. ఈ యొక్క డైరెక్ట్ ఫీడ్‌బ్యాక్ అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క కస్టమర్ల గ్యాదరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రోడక్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అలాగే సర్వీసులనేవి పెరుగుతాయి. బ్రాండ్ బిల్డింగ్ గూడా ఈ యొక్క ఫిజికల్ స్టోర్‌ల వల్ల ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది. సేల్స్ అనేది ఇంకా చాలా బాగా బూస్ట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టోర్‌కి బ్రాండ్ బిల్డింగ్, ఈ యొక్క సేల్స్ అనేవి కూడా ఎక్కువ మంది కస్టమర్లు మన దగ్గరకొస్తారు. ఎందుకు అనంటే, మనము ఎవరైతే కస్టమర్ మన షాప్‌లో పర్చేజ్ చేస్తున్నారో, వాళ్ళకి ఒక అఫిలియేట్ ఐడీ అనేది ఇస్తాం. ఆ యొక్క కస్టమర్ ఎళ్లి కొంతమందిని రిఫర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఈ యొక్క సేల్స్ అనేవి బాగా పెరుగుతుంది. అలాగే డేటా కలెక్షన్ గూడా బాగా పెరుగుతుంది. అలాగే ఈ విధంగా మనం ఈ యొక్క బిజినెస్‌ని ఇంకా ఇప్పుడు ఒక 20-30% ఉంటే దీన్ని మనము ఇంకా 50-70% ఇంక్రీజ్ చేయవచ్చు. అలాగే స్పెసిఫిక్‌గా ఇంకా కొన్ని కారణాలు మనం చూసుకున్నట్లయితే, అలాగే ఎన్ని రకాల స్టోర్‌లు మనం ఓపెన్ చేయవచ్చంటే, ఫ్యాషన్ అండ్ అప్రియల్స్ అంటే రెడీమేడ్ క్లాత్ స్టోర్స్‌లు, అలాగే సో, షూస్ అండ్ చెప్పల్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, మొబైల్ స్టోర్‌లు, అలాగే హోమ్
నీడ్స్, ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఫ్యూచర్‌లో గ్రోసరీ ఇవన్నీ గూడా ఒక మాల్స్‌లాగా గూడా మనము తీసుకెళ్ళవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్ ఫ్రాంచైజ్‌కి, కంపెనీ ఫ్రాంచైజ్‌కి ఏంటి డిఫరెన్స్ అనంటే, ఓన్ ఫ్రాంచైజ్ వల్ల ఆ యొక్క ఓనర్‌కి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనంటే, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మినిమం ఒక 10% నుంచి 30% ప్రాఫిట్ అనేది ఆ యొక్క ఓనర్‌కి అనేది వెళ్తుంది. ఈ విధంగా ఆ యొక్క ఎవరైతే ఫ్రాంచైజ్ ఓనర్ ఉన్నారో మండల కేంద్రంలో వాళ్ళ యొక్క ఫ్రాంచైజీని అనేది ఎస్టాబ్లిషన్ చేయాలి అనంటే మినిమం ఒక 5,00,000 నుంచి 10,00,000 ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా తాలూకాస్లో ఓపెన్ చేయాలంటే మినిమం ఒక 10 నుంచి 15 లక్షల అబోవ్ ఉంటుంది. అలాగే మున్సిపాలిటీలో ఒక 25 లక్షల పైన ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే సిటీస్లో అయితే ఒక 50 లక్షల పైన ఈ యొక్క ఫ్రాంచైజీ అనేది ఉండటం జరుగుతుంది. ఓకే. సో అదేవిధంగా మనకి కంపెనీ ఏ విధంగా ఫ్రాంచైజ్ ఇస్తుంది అనేది చూసుకున్నట్లయితే ఆ యొక్క ఫ్రాంచైజ్ మొత్తం కూడా కంపెనీ అండర్లో నడుస్తుంది. మరి ఈ యొక్క కంపెనీకి మనకి ఎక్కువ స్టోర్లు కావాలి కాబట్టి దీంట్లో మన యొక్క కెన్కట్ కస్టమర్లను కూడా ఒక పార్ట్నర్గా చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ద్వారా. ఎవరైతే ఈ యొక్క కంపెనీలో ఫ్రాంచైజ్ స్టోర్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారో వాళ్ళకి 36% ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 100కి రూ. 3 వడ్డీ అనేది ప్రతి నెల ఆ యొక్క కస్టమర్కి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఆ యొక్క కస్టమరు వేరే ఇన్వెస్ట్మెంట్ను చూస్తే డైరెక్ట్ రెఫరల్ కమిషన్గా 5% అనేది రావటం జరుగుతుంది. ఆ యొక్క కస్టమర్లు కూడా వెళ్ళి ఒక టీం ద్వారా రెఫర్ చేస్తూ ఉంటే ఈ యొక్క ఇన్వెస్టర్ని 1% 10 లెవెల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్తో కంపెనీ ఏం చేస్తుంది అనంటే కంపెనీ అనేది ఫ్రాంచైజీని సెటప్ చేస్తుంది. ఓకే. ఈ యొక్క ఫ్రాంచైజీల మీద వచ్చే ప్రాఫిట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇన్వెస్టర్లకి 2-5% ప్రాఫిట్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ యొక్క అమౌంట్ మొత్తం కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ యొక్క అమౌంట్ మొత్తం కూడా 2 ఇయర్ తర్వాత రిటర్న్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఇచ్చుకుంటూ ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ ప్రతి 2 ఇయర్స్కి 2-5% ప్రాఫిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల ప్రతి ఒక్క కస్టమరు ఆ యొక్క స్టోర్ మీద అథారిటీ ఎలా వస్తుంది అనంటే కంపెనీ ఓన్ చెక్, కంపెనీ ఒక ₹50 బాండ్ మీద ఏం చేస్తున్నామో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా వాళ్ళకి లిఖితపూర్వకంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రామిసరీ నోట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ యొక్క కస్టమర్లకి ఎవరైతే 1,00,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ₹3,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఎవరినన్నా రెఫర్ చేస్తే 5%, అలాగే టీమ్ రెఫర్ చేస్తే 1% అప్ టు 10 లెవెల్స్ వరకు. అలాగే 36% అనేది ఇంట్రెస్ట్ ప్రతి ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది. అంటే ఒక 100కి ₹3 వడ్డీ అనేది వాళ్ళకి ప్రతి నెల కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఈ విధంగా ఈ యొక్క ఫిజికల్ స్టోర్స్ అనేవి ఎక్కువ ఉండాలని ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది కూడా కంపెనీ అనేది లాంచ్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో and share the video, earn more profit. Thank you so much.